హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ పే కనుక మీరు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే గూగుల్ పే యాప్లో మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఈ ఆప్షన్ వచ్చేసి పే లేటర్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే మనకు రావడం జరిగింది. అసలు ఈ పే లేటర్ ఆప్షన్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాము. సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు కొన్ని పే లేటర్స్ చూసుంటారు. ఫ్లిప్కార్ట్ పే లేటరు, అమెజాన్ పే లేటరు, ఇటువంటి పే లేటర్స్ అనేటివి చూసుంటారు. ఇప్పుడు అదే విధంగా మనకు కొన్ని బ్యాంక్స్ కూడా పే లేటర్ అనేటివి ఇస్తున్నాయి. అందులో మనకు ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇటువంటి బ్యాంక్స్ అన్నీ ఇప్పుడు మనకు పే లేటర్ అనేటివి ఇస్తున్నాయి అనమాట. అంటే మీరు అమౌంట్ అనేది ముందుగా తీసుకొని దాన్ని వాడుకున్న తర్వాత వాళ్ళు ఒక 45 days అనేది మీకు టైం ఇస్తారు. దాని తర్వాత ఆ అమౌంట్ మీరు దాన్ని రిటర్న్గా పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ఆప్షన్ అనేది మనకు ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకు గూగుల్ పేలో కూడా ఈ పే లేటర్ అనే కొత్త ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఈ పే లేటర్ ఆప్షన్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా దీన్ని మనం వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాము. సో ఇప్పుడైతే ముందుగా మీరు మీ యొక్క గూగుల్ పే యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో పైన కార్నర్లో చూసుకున్నట్లయితే మీ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీ అకౌంట్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు పైన సెటప్ యూపీఐ పేమెంట్స్ అన్న ఆప్షన్ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఏరో మార్కు. ఇక్కడ వచ్చి బ్యాంక్ అకౌంట్స్ ఉంది, రూపే క్రెడిట్ కార్డు ఉంది, యూపీఐ లైట్ అని ఉంది. సో ఇక్కడ ఏరో మార్క్ ఒకటి ఉంది కదా, దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన బ్యాంక్స్ ఏ ఉన్నాయి, అలాగే మనకు మన దగ్గర కనుక రూపే కార్డు కనుక ఏదన్నా ఉన్నట్లయితే ఆ రూపే కార్డుని ఇక్కడ నుంచి మనం ఎలా యాక్టివ్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్తో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ ఆప్షన్ ఇక్కడైతే మీకు కనిపిస్తుంది, యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ అనేసి. ఈ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే యాడ్ క్రెడిట్ లైన్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. పే విత్ ఏ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్. ఈ పే లేటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి మనం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ పే లేటర్ అంటే ఏం లేదనమాట, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీ దగ్గర ఏమీ డబ్బు లేకపోయినా కూడా సరే మీరు ఈ పే లేటర్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి వాటిని కొనుక్కోవచ్చు. తర్వాత దానికి 45 days అనేది మీకు టైం ఇస్తారు. ఆ తర్వాత దాన్ని మీరు తిరిగి చెల్లించవచ్చు. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా చేయాలంటే క్రెడిట్ కార్డ్స్ అవసరం ఉండిందనమాట. ఈ క్రెడిట్ కార్డ్స్తో పాటు ఇప్పుడు ఈ పే లేటర్ అనే ఆప్షన్ కూడా మనకు కొత్తగా అయితే అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు అటువంటి ఆప్షనే మనకు గూగుల్ పేలో వచ్చింది. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ ఉందన్నమాట, యాడ్ క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని అయితే మీరు ఓకే చేయండి. సో ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెలెక్ట్ బ్యాంక్ టు యాడ్ క్రెడిట్ లైన్ అన్న ఆప్షన్ అయితే ఇక్కడ మీకు ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు చూపిస్తున్నాయి. సో ఇంతకీ పే లేటర్ అనే ఆప్షన్ ఏంటి అనేసి అంటే నేను మీకు ఆల్రెడీ మీకు దాని గురించి చెప్పాను. కానీ ఇక్కడ మనము ఎలా దాన్ని యూజ్ చేయాలి అన్న డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఈ పే లేటర్ అనే ఆప్షను ఎక్కడన్నా యాక్టివ్ చేసుకొని ఉన్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్లో కానివ్వండి, ఆల్రెడీ మీరు ఆ పే లేటర్ అనేది ఆప్షన్ ఓకే చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ఇప్పుడు ఈ గూగుల్ పేలో కొత్త ఆప్షన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి రెండు బ్యాంక్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకా రానున్న రోజుల్లో వేరే బ్యాంక్స్ కూడా పే లేటర్ అనేది మనకు ప్రొవైడ్ చేసినట్లయితే మనము దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఐసిఐసిఐ బ్యాంక్ మీరు కనుక యూజ్ చేస్తున్నట్లయితే దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి పే లేటర్ మీకు గనక ఉన్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు ఈ పే లేటర్ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి పే లేటర్ లేదు కాబట్టి సో ఇక్కడ మనకు కుడ్ నాట్ ఫైండ్ క్రెడిట్ లైన్, కాంట్ ఫైండ్ యూపీఐ క్రెడిట్ లైన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ సెలెక్టెడ్ బ్యాంక్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మనకు మీ దగ్గర ఉన్నట్లయితే అక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. దాని తర్వాత మీరు దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించి ఇది ఓపెన్ చేసినా కూడా మనకైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్బీఐలో కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్లో కానివ్వండి నాకైతే ఆ పే లేటర్ ఆప్షన్ అనేది లేదు. అందుకనే నాకు ఇక్కడైతే చూపించడం లేదు. మీకు గనక ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు పేమెంట్లు ఏ పేమెంట్ చేయాలన్నా కూడా సరే ఇప్పుడు మీరు మామూలుగా ఇక్కడ నుంచి ఏ విధంగా అయితే పేమెంట్లు చేస్తారో స్కాన్ చేసి కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంపించాలన్నా కానివ్వండి, ఆ విధంగా మీరు పేమెంట్లు ఏదైతే చేస్తారో ఆ విధంగా మీరు పేమెంట్ డైరెక్ట్గా చేయొచ్చు. ఆ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లేకపోతే డెబిట్ కార్డ్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్తో పాటు
మీకు ఈ విధంగా ఈ పే లేటర్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఆప్షన్గా చూపిస్తుంది. దాన్ని యూజ్ చేసి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇప్పుడు గూగుల్ పే వాళ్ళు ఈ కొత్త ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. మీ దగ్గర ఆల్రెడీ పే లేటర్ ఆప్షన్ ఏదన్నా ఉన్నట్లయితే, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకొని దాని ద్వారా పేమెంట్లు అనేది చాలా సులువుగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన ప్రస్తుతానికైతే ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు సంబంధించినటువంటి 2 బ్యాంక్స్కి సంబంధించినటువంటి పే లేటర్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మిగిలిన బ్యాంక్స్కి సంబంధించిన పే లేటర్స్ కూడా మనకి ఇక్కడైతే యాడ్ అవ్వబోతున్నాయి అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు మనకు గూగుల్ పేలో వచ్చినటువంటి కొత్త ఆప్షన్, దీన్ని ఎలా యూజ్ చేసి చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.